దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఉంది సీట్లలో. ఆల్ ఇండియా కోటాలో ఉంది, రాష్ట్ర కోటాలో కూడా ఉంది. ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్లోను, కేంద్ర సంస్థల్లోనూ, గవర్నమెంట్ కాలేజీలో ఉండే 15% సీట్లకు మన తెలుగు రాష్ట్రాల్లో సదరం సర్టిఫికెట్ అని మన దగ్గర ఉంది. అది చెల్లుబాటు కాదు. దీనికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దివ్యాంగులు తప్పనిసరిగా మద్రాసు మెడికల్ కాలేజీ చెన్నైకి వెళ్ళి అక్కడ నుంచి పొందిన సర్టిఫికెట్ మాత్రమే దివ్యాంగులకు ఉపయోగపడుతుంది. ఈ సదరం సర్టిఫికెట్లు ఉన్నాయి కదా అని అక్కడి నుంచి తెచ్చుకోకపోతే ఆల్ ఇండియా కోటాలో మీకు సీటు కోల్పోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు దివ్యాంగుల కోటా కింద సీట్ ఇవ్వాలంటే వాళ్ళు ఒక ప్రత్యేకంగా మెడికల్ బోర్డుని నియమించి వాళ్ళు చెప్పిన రోజులలో మాత్రమే మీరు రావాలి. ఇంకో విశేషం ఏంటంటే ఈ నీట్ అడ్మిషన్ల గురించి పేపర్లలో ప్రకటనలు రావు, టీవీలలో స్క్రోల్స్ ప్రకటనలు రావు. మీరేం చేయాలంటే వెబ్సైట్లు చూసుకోవాలి. ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎంసిసి వెబ్సైట్, రాష్ట్రాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైటు, అట్లాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైటు ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ రోజుకు 2 సార్లు ఓపెన్ చేసి చూసుకోవాలి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. దాంట్లో నోటిఫికేషన్లు ఉంటాయి. అది చూడకపోతే మీరు అడ్మిషన్లో చాలా నష్టపోతారు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉండవు, వాళ్ళకి నెట్ రాదు, వెబ్ ఓపెన్ కాదు. అందువల్ల మీరేం చేస్తారంటే ఎవరికైతే నెట్ లేదో, అక్కడ సిగ్నల్స్ ఉండవో, దరఖాస్తు పెట్టిన తర్వాత మీరు మీ బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళి ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో, నెట్ సదుపాయం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు కాలేజీలో అడ్మిషన్ పొందే వరకు అక్కడ ఉండండి. ఎందుకంటే నెట్ రాని, సిగ్నల్స్ రాని, డేటా ఉపయోగపడిన గ్రామంలో ఉంటే మీరు అంధకారంలో ఉండి నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల వెబ్సైట్లోనే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో చిన్న విషయం, కొంతమంది అగ్రవర్ణానికి చెందిన పేద విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ అనే కోటా ఉంటుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. దీంట్లో కొంతమందికి అనుమానం ఉంటుంది, మేము బీసీ, ఎస్సీ, ఎస్టీలము, మాకు కూడా ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందా అని అడుగుతుంటారు. వాళ్ళకు వర్తించదు. వాళ్ళ కోటా వాళ్ళకు ఉన్నప్పుడు ఇది వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? అగ్రకులాలలోనే పేదలకు మాత్రమే వర్తిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అగ్రవర్ణాలు ఎవరికి వర్తిస్తుంది అంటే బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, రెడ్డి. రెడ్డి అంటే మీరు గమనించవలసింది, మీ రెడ్డి సామాజిక వర్గం చెందిన వారికి సర్టిఫికెట్లో కాపు అని ఉంటుంది. రెడ్డి అని పేరులో ఉన్న మీ సామాజిక వర్గం పేరు కాపు. కాపులు, వెలమలు, క్షత్రియులు, అగ్రకుల క్షత్రియులు, వీరందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో అర్హత ఉంది. ఈడబ్ల్యూఎస్ వల్ల కొంత సీట్ వచ్చే అవకాశం ఎక్కువ. తక్కువ మార్కులు వచ్చినా ఆదాయం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి కంటే తక్కువ ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కనుక ఈడబ్ల్యూఎస్లో పెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న రహస్యం, ఈ ఇన్కమ్ సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్ 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే చెల్లుతుంది. చాలామంది అనుకుంటారు పోయినసారి 24లో తీసుకుంది, ఇప్పుడు లాంగ్ టర్మ్కి వెళ్ళాను కదా ఆ సర్టిఫికెట్ పెట్టేద్దాంలే అనుకుంటారు. ఆదాయపు సర్టిఫికెట్ తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందాలంటే ఈ సంవత్సరము తాజాగా 1 ఏప్రిల్ 2025 తర్వాత పొందిన సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.